ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూసి ఒక వీడియో అయితే చూస్తారు కదా, ఇది లవ్స్ లిరికల్ అయితే ఉంటుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ పోతే ట్రెండింగ్ అయితే నడుస్తుంది. చాలా బాగుంది. ఇది గర్ల్స్‌కి అయితే అండ్ కపుల్స్‌కి, లవర్స్‌కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటారనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లాస్ట్ ఎండ్ చూసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియో కావాలన్నా నన్ను అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రాజెక్ట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అయితే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. చూస్ చేసుకోండి ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని. ఇప్పుడైతే డెమో అయితే చూసేయండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడేసుకున్నాం. ముందుగా డెమో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడు చోనయ్యా సేవట్టుడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా నా వల్ల కాదే బొమ్మా నీ ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా బాగుంది. 3Dలో అయితే ఉంటుంది. ఇదేంటంటే ఈ వీడియో చేయాలి ఏంటి కారణం అంటే, ఒక సిస్టర్ అయితే వీడియో అయితే పంపింది ఇలాంటి వీడియో చేయమని. వీడియో అయితే చాలా బాగుంది అనేసి చేశాను. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుండి అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియో కావాలన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పితే కామెంట్లో చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైప్ వీడియో కావాలన్నా నన్ను అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఏంటంటే ప్రాజెక్ట్ లింక్ చెప్పాను కదా, మీకేమైనా ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ఇంపోర్ట్ కాకపోతే నేను వీడియో తీసి పెట్టాను. కొన్ని వీడియోలు చూసి చెప్పిన కూడా ఒక 3-4 వీడియోలకి అయితే కామెంట్ చేశారు. బ్రో, ఇది ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ అవటం లేదని. వాళ్ళు వీడియో చూసి అని తెలిసిపోతే ఇంపోర్టర్ వేసుకొని వీడియో అయితే తీసి పెట్టాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేశాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ లింక్ అయితే పెట్టాను. ఇన్స్టాల్ చేసుకొని ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఉంది, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ రీతి ఉంటుంది 3Dలో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి అండ్ పైన టెస్ట్ అయితే ఉండేది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని తీసి తర్వాత ఎయిట్ గ్రూప్ వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ని మీ ఫోటోతో వేసుకోవాలి. ఎలా చెప్తాను అనుకోండి. ముందుగా అయితే ఈ ఇమేజ్ని తీసి తర్వాత కలర్ వెళ్ళి మీడియం వెళ్ళి మీరు ఎవరి ముందు ఏడ్ చేసుకోవాలో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్ లేకపోతే క్లిక్ చేసిన తర్వాత మూవీ ట్రెండ్స్కి వెళ్ళి ఇక్కడ వెనక్కి ముందుకి జరపడం అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అడ్జస్ట్మెంట్ అయితే చాలా అవసరం. ఓకేనా? ఇలా 1 బై 1 బీట్ మార్కర్ అయితే మీరు యాడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 1 గ్రూప్ కదా, నెక్స్ట్ గ్రూప్ని తీసి ఎయిర్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ తీసుకోండి. అడ్జస్ట్మెంట్ లేకపోతే చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ అయితే అన్ని గ్రూప్కి అండ్ అన్ని మీదకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చాలా అవసరం. అడ్జస్ట్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అనేది. ఓకేనా? ఇక్కడ నేను చాలా గ్రూప్స్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ లాస్ట్ ఎండ్ వరకు చూస్తుంటే ఇక్కడ నేను ఒకే ఇమేజ్ అయితే ఇచ్చాను కదా ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ లాస్ట్ ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అలా చెప్పంచుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ టైమింగ్ చెప్పండి 20 to 50 సెకండ్స్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ని తీసి మీడియం మీదకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని పైన తిరాటికి వెళ్ళి ఫుల్ కంపేరియన్ క్లిక్ చేసి తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఎక్స్ట్రా ఉంటే ఈ బీట్ మార్క్ అయితే జరుపుకోండి. ఇలా 1 బై 1 మీరు బీట్ మార్క్ అయితే ఫోటో అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? నేను అలా చేస్తాను, అలాగే చేయండి. చేసిన తర్వాత ఫోటోకి ఎఫెక్ట్ ఎలా చేయాలో చెప్తాను చూసుకోండి.
ఇప్పుడు లాస్ట్ ఎండ్ వరకు మీరు ఫోటోలు యాడ్ చేసినట్టయితే ఇప్పుడు చెప్పాను కదా, ఇమేజ్ని తీసి తర్వాత ఎఫెక్ట్కి వెళ్ళి 3 వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు బీట్ మార్కర్ 1 by 1 ఫోటోలు అయితే యాడ్ చేశారు కదా, ఆ ఇమేజ్లకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది కూర్చుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ తీసి తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 వెళ్ళి పేస్ట్ చేయండి. ఆ తర్వాత ఇలా అన్నిటికీ అయితే పేస్ట్ చేయాలి. ఈ ఫోటోలు యాడ్ చేశాను, కాకపోతే ఈ ఫోటోలో మిస్సింగ్ అయితే అయిపోయింది కాబట్టి అయితే నేను ఈ ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఇంకోటి అయిపోయింది కదా, ఈ ఇమేజ్కి అయితే నేను చెప్పాను కదా, ఈ ఇమేజ్ పైన మీ ఇమేజ్ అయినా పెట్టవచ్చు. ఇప్పుడు చెప్తాను చూసుకోండి. ఇలా ఈ ఇమేజ్ తీసి పైన తిరగడానికి ఫుల్ కవర్ తీసి యాడ్ అయితే తీసుకోండి. ఈ ఇమేజ్ని కాపీ చేసి తర్వాత పేస్ట్ చేయండి. ఇది కిందికి ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఇమేజ్ని డిలీట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ లాస్ట్ వరకు యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ఇంపోర్ట్ ఎలా వేసుకోవచ్చు చెప్తుందండి. ఇప్పుడు వీడియో అయిపోయినాక ఇక్కడ కనెక్షన్ దాని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ మీ గ్యాలరీకి అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో అయితే ముందుకు వచ్చాను. బాయ్ ఫ్రెండ్, జై హింద్.